రికార్డ్. అసలే ఆర్థిక లోటున్న రాష్ట్రం. ఇలాంటి సమయంలో పొదుపు మంత్రం పాటించాల్సింది పోయి విలాసాలు చూసుకుంటున్నారు కొందరు అమాత్యులు. ప్రభుత్వ సర్క్యూట్ హౌస్ ఉన్న స్టార్ హోటల్స్లోని సమీక్షలు సమావేశాలు 1,00,000, 2 లక్షలు కాదు, అక్షరాల 10 కోట్ల రూపాయల్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసేశారు. ఒకవైపు బీద అరుపులు అరుస్తూనే మరోవైపు దుబారాలో ఎక్కడా తగ్గటమే లేదు ఏపీకి చెందిన కొందరు అమాత్యులు. తమ వసతులు విలాసాల విషయంలో సర్దుకుపోయే ప్రసక్తే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు కొందరు ప్రభుత్వ పెద్దలు. కారు నుంచి కాలు బయటకు పెడితే 5 స్టార్ హోటల్లోనే అడుగు పెడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్లని బసకి సిద్ధం చేసినా తమ రేంజ్కి ఆ వసతి సరిపోదు అనుకుంటున్నారు ఏపీలోని కొందరు మంత్రులు. దీంతో విశాఖలో మంత్రులు పర్యటిస్తే చాలు ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపిడవుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ విశాఖ వస్తుంటారు. విశాఖకు ఉన్న ప్రాధాన్యంతో ప్రజాప్రతినిధుల బస కోసం సర్క్యూట్ హౌస్ ని ఆధునిక హంగులతో 5 స్టార్ హోటల్కి తగ్గకుండా తీర్చిదిద్దారు. కానీ ఏ ఒక్క మంత్రి కూడా గెస్ట్ హౌస్ వైపు కన్నెత్తు కూడా చూడటం లేదు. విశాఖలో అడుగు పెట్టడమే ఆలస్యం, నేరుగా 5 స్టార్ హోటల్కి చేరిపోతున్నారు. తమ రేంజ్కి తగ్గ సూట్లో దిగిపోతున్నారు. విశాఖలోని నోవాటెల్, దసపల్లా, గ్రీన్ పార్క్, తాజ్ గేట్వే వంటి స్టార్ హోటల్స్ లో రాజభోగాన్ని అనుభవిస్తున్నారు. వసతి లేకపోతే వేరే విషయం, కానీ మంచి సదుపాయాలతో ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉన్నా స్టార్ హోటల్స్ పై మంత్రుల మోజు ప్రభుత్వానికి అదనపు భారమవుతోంది. మంత్రులు తమ వెంట వచ్చే అనుచరులకు కూడా 5 స్టార్ హోటల్లోనే వసతి కల్పిస్తున్నారు. విశాఖ నోవాటెల్ హోటల్కు ప్రభుత్వం ఏకంగా 10 కోట్లు బకాయి పడింది. ఇదంతా మంత్రులు 5 స్టార్ హోటల్లో సేద తీరినందుకే. ఒక మంత్రి ఒకరోజు 5 స్టార్ హోటల్లో దిగితే 1,00,000 నుంచి 2 లక్షల వరకు బిల్లవుతుంది. అయితే సర్క్యూట్ హౌస్ ఉన్నా మంత్రులు ఇలా 5 స్టార్ హోటల్లోనే దిగటానికి వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తమ ప్రైవసీ కోసమే వారు స్టార్ హోటల్స్ వదలటం లేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా పలువురు మంత్రులు పర్యటనలో భాగంగా విశాఖపట్నానికి ఎక్కువగా వస్తున్నారు. చివరికి ప్రైవేటు కార్యక్రమానికొచ్చినా సరే పనిలో పనిగా విశాఖలో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మొక్కుబడిగా ముగించేయటం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇలా మంత్రులు ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలకు వచ్చినప్పుడు స్టార్ హోటల్స్ లోనే బస చేస్తుంటే బిల్లు మీటర్లా గిర్రున తిరుగుతోంది. ఓ మంత్రి ఒకరోజు స్టార్ హోటల్లో బస చేస్తే రోజుకు 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చవుతోంది. మరోవైపు విశాఖలో ఏ సదస్సు సమావేశం జరిగినా స్టార్ హోటలే వేదికవుతోంది. ప్రభుత్వ సమావేశ మందిరాలు ఉన్నా వాటిని వినియోగించుకోవటానికి మంత్రులెవరూ పెద్దగా ఇష్టపడటం లేదు. తమ హోదాకు తగ్గట్టు స్టార్ హోటల్లో బస చేసి అక్కడే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పనిలో పనిగా కొందరు సొంత వ్యవహారాలు కూడా చక్కబెట్టుకుని వెళ్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు గుప్పిస్తోంది. విపక్ష ఆరోపణలు ఎలా ఉన్నా అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రంలో పొదుపు చర్యలు మాటలకే పరిమితమవుతున్నాయన్న వాదనకు బలం చేకూర్చేలా కొందరు మంత్రుల వ్యవహార శైలి ఉంది.